దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు హాజరు కాని ఆర్జీవీ వారం రోజుల పాటు గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు. చూస్తున్నాం, ఆర్జీవీకి మరోసారి ఒంగోలు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. నిన్న విచారణకు హాజరు కాని ఆర్జీవీ వారం రోజుల పాటు గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు అయితే పంపించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసుని ఆర్జీవీ ఎదుర్కొంటున్నారు. ఆయన మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10వ తేదీన కేసు నమోదైంది. అయితే నిన్న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు ఏదైతే ముందుగా అనుకున్న ప్రకారం బిజీ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్నాను, ఈ నేపథ్యంలో తనకు వారం రోజులు గడువు కావాలని నిన్న ఆయన వాట్సాప్ మెసేజ్ ద్వారా పోలీసుల్ని రిక్వెస్ట్ చేశారు. అలాగే ఆయన లాయర్ ద్వారా కూడా ఆయనకు సంబంధించిన లేఖను పంపించిన పరిస్థితి. అయితే సరిగ్గా వారం రోజులు గడువు ఇచ్చి 25వ తేదీ, ఈ నెల 25వ తేదీ తిరిగి విచారణకు రావాలని కొద్దిసేపటి క్రితమే ఆర్జీవీకి మరోసారి ఒంగోలు రూరల్ సిఐ ఎవరైతే కేసు విచారణ అధికారిగా ఉన్నారో శ్రీకాంత్, ఆయన మరోసారి ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఆర్జీవీ నిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా పోలీసులకు రిక్వెస్ట్ చేశారో అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఇటు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ తిరిగి ఈ నెల 25వ తేదీ విచారణకు రావాలని చెప్పని నోటీసులు జారీ చేశారు. పవన్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.